ఉస్మానియా మెడికల్ కాలేజీలో నూతనంగా ఎంపికైన 1257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్చోంగ్తు, ఇతర అధికారులు. మంత్రి పొన్నం ప్రభాకర్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు 1257 మంది ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ఎంపికే నియామక పత్రాలు అందుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రాబ్లం చెప్తే చికిత్స చేసేది, ఇప్పుడు మనకు ఉన్న ప్రాబ్లం చెప్తే వైద్య పరీక్షలు చేసిన తరువాతనే చికిత్స చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో ఆరోగ్య పరీక్షలు మరింత లోతుగా జరుగుతున్నాయి. ఈ ప్రాంగణంలో కనిపిస్తున్న హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందంటే దామోదర రాజనరసింహ గారు గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. వాస్తవంగా ఈరోజు సాంకేతికంగా మారుతున్న కొద్దీ గతంలో ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ లేదా స్పెషలైజేషన్ సంబంధించిన డాక్టర్లు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా మన చేయి చూసో స్టెథోస్కోప్ పెట్టి చూసో లేకపోతే మనకున్న ప్రాబ్లం చెప్తే మందులు రాసే కాలం నుంచి వల్ల ల్యాబ్ టెక్నీషియన్ చేసే పరీక్షలను బేస్ చేసుకొని ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చేటువంటి మెడికల్ రిపోర్ట్స్ మీదనే డాక్టర్లు మందులు రాసేటువంటి పరిస్థితి వచ్చింది. అలా ఇంకా సాంకేతిక విప్లవం వస్తుంది. అలా రక్తంలో ఉన్నటువంటి సూక్ష్మ కణాలకు సంబంధించి అంత సూక్ష్మంగా పరిశీలించేటువంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలా గతంలో మనకున్నటువంటి వైట్ సెల్స్, రెడ్ సెల్స్ ఇట్లా రకరకాల లెక్కలు లేకుండే పరిస్థితి ఉండే. ఇలా ప్రతిదీ కూడా మనం కులమానంగా మనం చూసేటువంటి పరిస్థితి సాంకేతికంగా వచ్చింది. ఆరోగ్య పరీక్ష అనేటువంటిది డాక్టర్ ఎంత ప్రాముఖ్యతనో ఆ డాక్టర్ కు సంబంధించి, ఎందుకంటే ఈ యొక్క అన్ని రకాల పరీక్షలు వేదిక వారికి ఒక బేస్ అయిపోయింది ట్రీట్మెంట్. కాబట్టి నేను మీ అందరినీ కూడా, ఎందుకంటే పేషెంట్ ఫస్ట్ మీ చేయికి వస్తాడు. కొంత పేషెంట్ అనగానే వాళ్ళ పట్ల సానుకూలంగా స్పందించి ప్రేమగా ఆప్యాయంగా మీరు చేసేటువంటి పరీక్ష చేస్తే సగ రోగ నివారణ. నేను ఉన్నాబాయి ఎంబీబీఎస్ ఎందుకన్నా అంటే డాక్టర్లు ఎట్లయినా ట్రీట్మెంట్ చేస్తారు, కానీ డాక్టర్లకు సంబంధించిన మంత్రిగా ఈరోజు మీ సమస్యలు నాకు తెలిసి ఈ బిల్డింగ్ కనబడతా ఉంది. అలా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్కడ కానీ గాంధీ హాస్పిటల్ కానీ ఎంఎన్జే కానీ అదేవిధంగా అనేక రకాలుగా ఆసుపత్రుల అభివృద్ధికి సంబంధించి ఈవెన్ నా నియోజకవర్గం హుస్నాబాద్ లో కూడా ఎక్కడ ఏం సమస్య ఉన్నదంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే మంత్రి గారికి చేతోడు వాదురుగా ఇద్దరు ఈ యొక్క మెడికల్ రంగం లోపల తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు. వారికి మా అందరికి పెద్దన్న, మా అందరికి కూడా బాస్ డాన్. కాబట్టి వారికి మరొకసారి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక మాట మాత్రం తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తు మనకు సంబంధించి చాలా మంది మధ్య మిత్రులను చూస్తా ఉన్నాం. అనారోగ్యంతో చాలా మంది నిర్లక్ష్యం చేయడం వల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతా ఉంది. దానిలో భాగంగా నా హుస్నాబాద్ నియోజకవర్గంలో చాలా మంది డయాలసిస్ ఇస్తా ఉన్నారు, చాలా మంది క్యాన్సర్ వస్తుంది. ఎందుకని ఆలోచన చేసి ఒక స్టడీ చేయమని కూడా చెప్పినాం. అందుకే 280 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్స్ ఇచ్చి, ఎక్కడ 540 హోటళ్లకు స్టీల్ గ్లాసులు ఇచ్చి ప్లాస్టిక్ వాడకుండా ఉండే నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. అంటే మనకు సంబంధించి ఆరోగ్యంగా ఉండడానికి కొంత గొప్ప మీరు కూడా మీకు తోచిన దగ్గర అటువంటి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సకినాల పండుగ, ముగ్గుల పండుగ, అన్ని రకాలుగా ఈ యొక్క ఉత్సాహంలో మీరు కుటుంబ సభ్యులతో సహా ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణంలో పెద్దలు దామన్న చేతి మీద మరి మీ నియామక పత్రాలు పొందుతున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.